నమస్తే మిత్రులారా, మోహిత్ మీడియాకు స్వాగతం. ఈ రోజు మనం భారతదేశంలోని గొప్ప శిల్పకళ, అద్భుత ఇంజనీరింగ్ కు నిదర్శనంగా నిలిచే రహస్యాలతో నిండిన కోనార్క్ సూర్య దేవాలయం గురించి తెలుసుకుందాం. ఒడిషాలోని కోనార్క్ గ్రామంలో 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం సూర్య భగవాన్కి అంకితంగా ఉంది. ఈ ఆలయాన్ని గంగా వంశాధిపతి నరసింహదేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం ఒక భారీ రథాన్ని పోలి ఉంటుంది. మొత్తం 24 చక్రాలు, వాటిపై సునాయాసంగా చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కో చక్రం గడియారంలాగా పనిచేస్తుందని మీకు తెలుసా? వెలుతురు ఆధారంగా ఛాయలు ఎలా పడుతున్నాయో దాని ప్రకారంగా సమయాన్ని చెప్తాయి. ఇదంతా 700 సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా సాధ్యమైందనేది ఈ రోజు వరకు ఓ మిస్టరీనే. కోనార్క్ ఆలయంలో ఇంకొక మిస్టరీ కూడా ఉంది. ప్రధాన గర్భగుడి పైభాగంలో భారీగా ఉండే ఓ అయస్కాంతం. ఇది అంతకు ముందు ఉండే ఇనుప కంబాలను ఆకర్షించి ఆలయం యొక్క ఆకర్షణను సమతుల్యం చేస్తుందని అంటారు. కానీ ఈ అయస్కాంతం ఇప్పుడు అక్కడ లేదు. దీనికి కారణం సముద్రపు దిశలో వెళ్లే నౌకల కాంపస్ ఈ మ్యాగ్నెట్ కారణంగా పనిచేయకపోవడంతో బ్రిటిష్ వారు ఆ మ్యాగ్నెట్ ను తొలగించారని అంటారు. ప్రస్తుతం ఈ దేవాలయ గర్భగుడిలో ప్రవేశం నిషిద్ధం. అది శిథిలావస్థకు చేరడంతో మూసివేశారని అంటారు. కానీ కొందరు ఈ విధంగా విశ్వసిస్తారు. గర్భగుడిలో ఉండే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ను మరియు శిల్పాల మధ్య గల బలాల వల్ల ప్రత్యేక శక్తులు అభివృద్ధి చెంది ఆ ప్రదేశంలో మనసుని భయానికి గురి చేస్తుందట. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాతి బ్లాక్లను ఎక్కడి నుంచి తెచ్చారో ఇప్పటికీ స్పష్టత లేదు. మరియు ఈ ఆలయం మొత్తం నిర్మించేందుకు ఎలా అంత ఖచ్చితంగా ప్లాన్ చేశారు అనే ప్రశ్నలు సైంటిస్టులకు సైతం అంతు చిక్కడం లేదు. కానీ కొంతమంది దీని వెనుక ఏదో ఆధ్యాత్మిక శక్తి ఉందని భావిస్తారు. ఏది ఏమైనా కోనార్క్ సూర్య దేవాలయం అనేది కేవలం ఒక శిల్పకళే కాదు, రహస్యాల పుట్టగొడుగు. ఇది భారతదేశం పూర్వ శాస్త్రజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. మీకు ఈ ఆలయం గురించి ఏవైనా ఆసక్తికరమైన కథలు తెలిసి ఉంటే కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మోహిత్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.